అందరికీ నమస్కారం. ముఖ్యంగా నాతో పాటు ఈ కథ వినడానికొచ్చేసిన నా చిట్టి నేస్తాలకు, కుటుంబ సభ్యులకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఊహించుకోండి, ఎంతో రద్దీగా ఉండే ఒక గ్రామం. అదొక చాలా స్పెషల్ డే అన్నమాట. అక్కడ జరిగిన ఒక అందమైన సంఘటన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు సుమా. యేసయ్యకు పిల్లలంటే ఎంత ఇష్టమో, ఆయన ప్రేమ ఎలాంటిదో చెప్పే ఒక అద్భుతమైన పాఠం. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఆ కథేంటో చూద్దామా? మనం చెప్పుకోబోయే ఈ అందమైన కథ వెనుకున్న అసలైన రహస్యం ఒకే ఒక్క అద్భుతమైన వాక్యంలో దాగి ఉంది. అదేంటంటే, మత్తయి సువార్త 19:14లో చెప్పబడినట్లు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోకరాజ్యము ఇట్టివారిదే. వినడానికి ఎంత కమ్మగా ఉన్నాయో కదా ఈ మాటలు. ఎంతో ప్రేమతో నిండిన ఈ మాటలు అసలు ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పాల్సొచ్చింది, ఆ రోజు అసలేం జరిగిందో ఇప్పుడు మనం ఒకసారి వెనక్కెళ్ళి చూద్దాం. అసలు ఆ రోజు ఏమైందంటే, అది చాలా అంటే చాలా బిజీగా ఉన్న రోజు. యేసయ్య ఒక గ్రామంలో ప్రజలందరికీ దేవుని మంచి మాటలు చెబుతున్నారు. ఆయన మాటలు వినడానికి, ఆయన చేసే అద్భుతాలు కళ్ళారా చూడటానికి ఏకంగా వందలాది మంది అక్కడికొచ్చేశారు. ఎక్కడ చూసినా జనమే జనం, అస్సలు ఖాళీ లేదు. సరిగ్గా అదే సమయంలో ఆ పెద్ద గుంపులోకి కొందరు తల్లులు తమ చిన్నపిల్లలను, పసికందులను ఎత్తుకొని అటుగా వచ్చారు. అంత రద్దీలో ఆ తోపులాటలో వాళ్ళు ఎందుకొచ్చారో తెలుసా? ఆ తల్లుల మనస్సులో ఒకటే ఒక గొప్ప ఆశ. యేసయ్య మా పిల్లల తలమీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తే చాలు, వాళ్ళు దీవించబడతారు అన్నది వాళ్ల ప్రగాఢమైన నమ్మకం. అందుకే తమ పసిపిల్లలను గుండెలకేసుకుని ఆ పెద్ద గుంపులో గోలగోలగా ఉన్న ఆ వాతావరణంలో ఎలాగైనా సరే యేసయ్య దగ్గరికి చేరుకోవాలని ఎంతో కష్టపడుతూ అడుగులు ముందుకు వేశారు. తమ పిల్లలకు యేసయ్య ఆశీర్వాదం దొరకాలి, అంతే, అంతకుమించి వాళ్ళకింకేమీ వద్దు. కాని ఇక్కడే ఒక ఊహించని మలుపు. పాపం, ఆ తల్లులు అంత కష్టపడి వస్తుంటే యేసయ్య శిష్యులు వాళ్లను చూశారు. అప్పటికే యేసయ్య అందరికీ బోధించి చాలా అలసిపోయున్నారని, ఇప్పుడు ఈ పిల్లలక్కడికి వెళితే ఆ అల్లరికి, గోలకు ఆయనకు ఇబ్బంది కలుగుతుందని శిష్యులనుకున్నారు. అందుకే వాళ్ళు ఆ తల్లులను ఆపేసి, ఆగండి, యేసయ్య చాలా ముఖ్యమైన విషయాలు చెబుతున్నారు, దయచేసి పిల్లలనిక్కడికి తీసుకురాకండి, వాళ్లను వెంటనే వెనక్కి తీసుకువెళ్ళిపోండి అని గట్టిగా కోపడ్డారు. అయ్యో, ఇది వినడానికే చాలా బాధగా ఉంది కదూ. ఒకవైపు శిష్యులేమో ఆ తల్లులను, పిల్లలను యేసయ్య దగ్గరకు వెళ్లకుండా కఠినంగా ఆపేస్తున్నారు. మరోవైపు ఆ తల్లులు, ఆ చిన్నపిల్లల పాపం ఎంతో బాధపడ్డారు. అయ్యో, ఇంత దూరం, ఇంత ఆశగా వచ్చినా మనం యేసయ్యను చూడలేకపోతున్నామే, ఆయన ఆశీర్వాదం మనకు దొరకదేమో అని వాళ్లు ఎంతో నిరాశ చెందారు. వాళ్ల ముఖాల్లో అప్పటిదాకా ఉన్న ఆనందమంతా ఆవిరైపోయి ఎంతో విచారం నిండిపోయింది. అయితే ఇక్కడే అసలైన అద్భుతం జరిగింది. పిల్లలను అలా అడ్డుకుంటున్న శిష్యులను చూసి యేసయ్యకు కొంచెం కోపం వచ్చింది. ఆయన వెంటనే ఎంతో ప్రేమగా శిష్యులను పిలిచి, చిన్నపిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వాళ్లను అస్సలు ఆటంకపరచకండి, ఎందుకంటే పరలోకరాజ్యం అచ్చం ఇలాంటివారిదే అని చెప్పారు. అంటే అర్థమేంటి? పిల్లలు తన దగ్గరకు రావడం ఆయనకు ఎంత ఇష్టమో కదా. వాళ్లను అలా ఆపడం ఏమాత్రం సరైనది కాదని ఆయన అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఆ తరువాత ఏమైందో ఊహించుకోండి. యేసయ్య ఆ చిన్నపిల్లలకు ఎంతటి గొప్ప స్వాగతం పలికారో తెలుసా? ముందుగా ఆ పిల్లలందరినీ ఎంతో ప్రేమగా తన దగ్గరకు పిలిచారు. వాళ్లను ఎంతో ఆప్యాయంగా తన ఓడిలో కూర్చోబెట్టుకున్నారు. దగ్గరకు తీసుకుని వెచ్చగా హత్తుకున్నారు. ఆ తల్లులు ఎంతగానో ఆశించినట్లే యేసయ్య తన చేతులను ఆ పిల్లల తలలమీద ఉంచి ఎంతో ప్రేమతో వారిని దీవించారు. ఆ క్షణంలో ఆ పిల్లల, తల్లుల ముఖాల్లో ఎంత ఆనందం వెల్లివిరిసి ఉంటుందో మాటల్లో చెప్పలేం కదా. అసలు పెద్దలకంటే చిన్నపిల్లలంటే యేసయ్యకు ఎందుకంత ఇష్టమో అర్థమైందా? ఎందుకంటే చిన్నపిల్లల మనసు చాలా పవిత్రమైనది. వాళ్ళకెవరిపైనా ద్వేషముండదు, ఎవరితోనూ పట్టింపులకు పోయి గొడవలు పడరు, వాళ్లలో కోపం అస్సల ఉండదు కదా. అచ్చమొక చిన్న పిల్లాడిగుండే ఆ నిష్కల్మషమైన స్వచ్ఛమైన మనసంటే దేవునికి ఎంతో ఇష్టం. అందుకే దేవుని రాజ్యాన్ని చేరుకోవాలంటే పెద్దలైనా సరే ఇలాంటి పసిపిల్లల్లాంటి స్వచ్ఛమైన మనసును కలిగియుండాలని యేసయ్య ఇక్కడొక గొప్ప పాఠం నేర్పించారు. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన కథ ద్వారా మనం నేర్చుకున్న 3 ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, యేసయ్య అందర్నీ ప్రేమిస్తారు. అవును, చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా సరే ఆయనకు ఎంతో ఇష్టం. రెండవది, ప్రార్థన చేయడానికి ఎలాంటి అడ్డంకులుండవు.
యేసయ్య దగ్గరకు వెళ్ళడానికి, ఆయనతో మాట్లాడటానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. ఎప్పుడైనా సరే మనం ప్రార్థనలో ఆయనతో మాట్లాడవచ్చు. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, మనమందరం చిన్న పిల్లల్లాంటి మంచి మనసు కలిగి ఉండాలి. కోపాలు, గొడవలు పక్కన పెట్టి ఎంతో స్వచ్ఛంగా ఉండాలి. సో ఇప్పుడొక చిన్న సరదా గేమ్. అదే మన ట్రివియా టైం. మనమీ కథను ఎంత శ్రద్ధగా విన్నామో ఇప్పుడు చూద్దాం. యేసయ్య శిష్యులతో ఏమని చెప్పారు? పిల్లలను ఎక్కడికి రానిపోమని ఆయన చెప్పారు? ఒక్క క్షణం ఆలోచించండి. ఎక్కడికి రమ్మన్నారో గుర్తొచ్చిందా? కరెక్ట్. సమాధానం ఏమిటంటే తన దగ్గరకు. అవును, పిల్లలను ఎక్కడికో దూరంగా పంపించెయ్యొద్దని, ఖచ్చితంగా తన దగ్గరకు మాత్రమే రానివ్వమని యేసయ్య చెప్పారు. దీన్నిబట్టి మనకేమర్థమవుతోంది? యేసయ్య ఎప్పుడూ కూడా ప్రతి చిన్న పిల్లాడు తన పక్కనే తనతో పాటే ఉండాలని ఎంతగానో కోరుకుంటారు. ఇది వింటుంటేనే మనసుకి ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా అనిపిస్తోంది కదూ. అదన్నమాట సంగతి. ఇదొక అద్భుతమైన కథ కదా. ఇప్పుడు ఒక అందమైన ప్రార్థనతో ముగిద్దాం. నాతో పాటు మీరూ మనసులో అనుకోండి. ప్రేమగల యేసయ్య, మీరు చిన్నపిల్లలను ఎంతగా ప్రేమిస్తున్నారో ఈరోజు మేము తెలుసుకున్నాము. మేము కూడా మీలాగే అందరినీ ప్రేమించేలా, చిన్నపిల్లల్లాంటి మంచి మనసు కలిగి ఉండేలా మమ్మల్ని దీవించండి. ఆమెన్. ఈ అందమైన కథలోని ప్రేమను, పాఠాలను ఎల్లప్పుడూ మనసులో ఉంచుకు